అలాగే జగదీష్ని భుజం మీద చేతులేసి ఇతను నా ఫ్రెండ్ రా అని చెప్పటం. సో మంచం మీద పడుకున్న వినీత్తో పాటు పక్కన ఇంకొక రౌడీ షీటర్ కూడా ఉన్నారు. కుర్చీల్లో కూర్చుని ఇంకో ఇద్దరు రౌడీ షీటర్లు ఉన్నారు. టోటల్గా గదిలో 6 ఉన్నారు. నెల్లూరులోనే ఒక హోటల్లో వీళ్ళంతా కూడా ఈ మందు కొడుతూ ఈ రకమైన కామెంట్స్ అన్ని చేసి వాళ్ళకు వాళ్ళే వీడియోలు రికార్డ్ చేసుకున్నారు. ఆ వీడియో అనేది ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చింది. సోషల్ మీడియా మొత్తం కూడా హల్చల్ చేస్తోంది. పోలీసులకు కూడా వీడియో అందింది. సో ఈ కోణంలో ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుల్లో కొంత ఆందోళన కూడా మొదలైంది. ఏకంగా అంటే నిన్న మొన్నటి వరకు ఆయనకు మంత్రి పదవి రానియకుండా చెడగొట్టడానికి కుట్ర చేశారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో మంత్రి పదవి దాదాపు ఖరారు అనుకుంటున్న సమయంలో దాన్ని చెడగొట్టడానికి ఆయన మీద ఒక పెరోల్ అలిగేషన్ లాంటిది తీసుకురావటం, ఆ రకరకాల రౌడీ షీటర్ల సంబంధాలు ఉన్నాయని ఈ రకంగా ఒక కుట్ర చేయడం ద్వారా ఆయన మంత్రి పదవి రానియకుండా చేశారు అనేది ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుల్లో కొంత ఆందోళన ఉంది. ఇప్పుడు ఏకంగా అదే కోటంరెడ్డిని చంపేయడానికి ప్రయత్నాలు చేశారు అనేది కోటంరెడ్డి వర్గీయుల్లో, పర్టికులర్గా నెల్లూరు జిల్లాలో ఉన్న టీడీపీ నేతల్లో కార్యకర్తలందరిలో కూడా ఆందోళన మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే రాష్ట్ర క్యాబినెట్లు మంత్రుల్లో కూడా ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. ఏకంగా ఒక ఎమ్మెల్యేనే లేపేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు అంటే అందరిలోనూ వణుకు పుడుతుంది. సో ఈ కోణంలో ఒకసారి మా నెల్లూరు రిపోర్టర్ సురేంద్ర ఉన్నారు. సురేంద్ర దగ్గరికి వెళ్దాం. సురేంద్ర, ఎలా ఏంటి మీకున్న సమాచారం? బేసిక్గా ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు ఏమంటూ ఉన్నారు? సో ఈ వీడియో మనం ప్లే చేసిన తర్వాత ఏమైనా డిస్కషన్ మొదలైందా? సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంచలనాన్ని అయితే కలిగిస్తుంది. ఈ యొక్క వీడియో ఏదైతే రౌడీ షీటర్లు ఒక లాడ్జికి సంబంధించినటువంటి మాట్లాడుకుంటున్నటువంటి వీడియో, కోటంరెడ్డి శ్రీధర్ ని లేపేస్తే డబ్బే అంటూ ఉన్నటువంటి వీడియో ఒక రాష్ట్రంలో పెద్ద సంచలనాన్ని కలిగిస్తుంది. మరో పక్క ఇటు వైసీపీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు, అదే విధంగా ఆయన అభిమానులు, ఆయన వర్గీయులు, ఆయనకి రాష్ట్రం అంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఆందోళన అయితే చెందుతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన గతంలో కూడా మనం చూడవచ్చు, వైసీపీలో 16 నెలల ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధిక్కరించి 16 నెలల ముందే పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అదే విధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సురేంద్ర నెల్లూరు ఎస్పీ కూడా దీని మీద రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దీని మీద ఎంక్వైరీ చేస్తామని కూడా నెల్లూరు ఎస్పీ కొద్దిసేపటి క్రితం మీడియా వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? సార్, ఇప్పుడు వరకు అయితే పోలీసులు ఎక్కడా స్పందించలేదు. దీనికి సంబంధించినటువంటి పుకార్లు అయితే సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తా ఉన్నాయి. ఏదైతే పోలీసులు కూడా దీనిపైన స్పందించాలి, ఇలాంటి వీడియోలు వచ్చిన తర్వాత వారిని ఉపేక్షించేది లేదని చెప్పి కూడా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మరో పక్క చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు అయితే పోలీసులు ఎక్కడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. దీని మీద కూడా పోలీసులు ఎంతైనా స్పందించాలని చెప్పి కూడా వారి అభిమానులు, వారి వర్గీయులు కూడా కోరుతా ఉన్నారు. వారి అందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పోలీసులు దీని మీద చర్య తీసుకొని ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి పరిస్థితులన్నిటిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టాలని, మరొక ఎస్పీ కూడా దీనిపైన స్పందించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి డిఐజీ కాడి నుంచి డీజీపీ కాడి నుంచి ఐజీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలి, వారిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇలాగా రౌడీ షీటర్లు పేటరేగిపోతా ఉంటే ఏం చేస్తున్నారు? బిగ్ బ్రేకింగ్ సురేంద్ర, బిగ్ బ్రేకింగ్. ఒకసారి బ్రేకింగ్ అప్డేట్ చేయండి. నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. మీడియా రిపోర్టర్లు కొంతమంది ఆయన కాల్ చేసి ఈ వీడియో మీ దృష్టిలో ఉందా, ఈ వీడియో మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న సందర్భంలో ఎస్పీ కృష్ణకాంత్ కూడా మీడియాకి ఇచ్చిన రిప్లైలో ఆ వీడియో మా కన్సర్న్లోనే ఉంది, ఆ వీడియో మా దగ్గర ఉంది, ఆ వీడియో మీద ఎంక్వైరీ కూడా చేయిస్తూ ఉన్నాము. సో ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. దీని వెనక ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఎందుకు ఈ రౌడీ షీటర్ అంతా కూడా సమావేశమయ్యారు, మద్యం మత్తులోనే మాట్లాడారా, ఒక కుట్ర ప్రకారం వేరే వాళ్ళు చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. సో అండర్ ఇన్వెస్టిగేషన్ అన్న విషయాన్ని మాత్రం ఎస్పీ కృష్ణకాంత్ మీడియా ప్రతినిధులకు ఆయన కాల్ చేసినప్పుడు ఇప్పుడు చెప్పారు. ఒకసారి బ్రేకింగ్ కూడా ఒకసారి అప్డేట్ చేయాలి. సో పోలీసుల వైపు నుంచి వచ్చిన మొదటి వివరణ, నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ ఇచ్చిన వివరణ. సో అంటే ఇందాక నుంచి మనం చెప్తూ ఉన్నాం, నెల్లూరు పోలీసుల దగ్గరే వీడియో ఉంది. ఈ వీడియో ఆల్రెడీ 5 రోజుల క్రితం ఉంది. వీళ్ళంతా కూడా 5 రోజుల క్రితం ఈ రౌడీ షీటర్లు నెల్లూరులో హోటల్లో సమావేశం అయ్యారు. సో ఆ వీడియో వాళ్ళ ద్వారానే బయటకు వచ్చింది. సో ఉద్దేశపూర్వకంగానే రికార్డ్ చేసి పంపించారా, లేకపోతే వేరే కోణం ఏమైనా ఉందా అనేది తెలియదు. కానీ సో వీడియో రావటం మంచిదే అయింది. ఎందుకంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని
అసలు ఎమ్మెల్యే అని కాదు, ఓడిపోయిన ఎమ్మెల్యే కావచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరినైనా సరే ఈ విధంగా ఒక హత్య చేయడానికి కుట్ర పనటం, దానికి సంబంధించిన వీడియో బయటికి రావటం అనేది మంచిదే. ఇలాంటి రావటం వల్లే ఇప్పుడు ఈ కుట్రకోణం బయటపడింది. సో ఎవరైతే అరాచకవాదులు ఉన్నారో, ఏకంగా మనుషుల్ని ఎమ్మెల్యేని ఎలిమినేట్ చేయాలనుకుంటున్న ఈ రౌడీ షీటర్లు ఉన్నారో, వీళ్ళు సొసైటీలో యథేచ్ఛగా తిరుగుతూ ఈ హోటల్లో మందు కొడుతూ ఈ రకంగా హత్యలకు కుట్ర ప్లాన్ చేస్తున్న విషయం బహిర్గతమైంది. ఇప్పుడు వీళ్ళ మీద గట్టిగా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంటుంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు. కానీ ఇప్పుడు ఎస్పీ కృష్ణకాంత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. సో అయితే 5 రోజుల నుంచి వచ్చినా కూడా ఎందుకు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోలేదు? సో రౌడీ షీటర్ల మధ్య డిస్కషన్ జరిగినప్పుడు వినీత్, మహేష్ అండ్ జగదీష్ అండ్ ఇంకో 6 రౌడీ షీటర్లు అక్కడ కూర్చుని మందు కొడుతూ మాట్లాడుకున్నారు. ఒక పెద్ద పథకం, సో ఏ విధంగా పథక రచన చేశారు, కోటంరెడ్డిని ఏ విధంగా హత్య చేయాలనుకున్నారు. ఇమ్మీడియట్గా వీడియో బయటకు వచ్చిన వెంటనే 5 లిఫ్ట్ చేయాలి కదా. పోలీసులు అదుపులోకి తీసుకోవాలి, ప్రశ్నించాలి, రకరకాల కోణాల్లో దర్యాప్తు చేయాలి, హోంశాఖకి సమాచారం ఇవ్వాలి, రాష్ట్ర హోంమంత్రికి సమాచారం ఇవ్వాలి. సో ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. సో రేపొద్దున ఏదో జరిగిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేయటమో అరెస్టులు చేయటమో కాదు కదా. బిఫోర్ దట్ ఆల్రెడీ ఆ వీడియో మీ దగ్గర ఉన్నప్పుడు, సో నేనేదో మాట్లాడిన వీడియో మీ దగ్గరికి వచ్చింది, నన్ను ఇమీడియట్గా అదుపులోకి తీసుకోవాలి, విచారించాలి. సో కుట్రకోణం ఉందా, ఏం జరిగింది అనేది ఆరా తీయాలి. సో ఈ వీడియోని ఎవరో ఎమ్మెల్యే అనుచరులో లేకపోతే మీడియా వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని టెలికాస్ట్ చేసే వరకు ఎస్ ఆ వీడియో మా దగ్గరే ఉంది, విచారణ చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదేమో బహుశా. సో ఒక ఎస్పీగా ఆయన వివరణ అది కరెక్ట్ కాదేమో. ఒకసారి సురేంద్ర, ఎస్పీ అయితే ఎస్పీతో మీడియా వాళ్ళు మాట్లాడారు. సో ఎస్పీ చెప్పింది అండర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తూ ఉన్నారు. సో కొనసాగించండి సురేంద్ర. సార్, అయితే ఇప్పుడే మనకి తాజాగా సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఎస్పీతో ఇప్పుడే ఆ యొక్క కొంతమంది కూడా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మాట్లాడినటువంటి నేపథ్యంలో ఎస్పీ యొక్క వీడియోకి సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకుంటాం. దీనిపైన ఖచ్చితంగా ఇటు రాష్ట్ర అధికారులకు తెలియజేసి ఈ యొక్క దీని మీద ఎవరెవరు ఉన్నారో, దీని మీద కూడా ఈ యొక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన ఎవరెవరు ఈ యొక్క హత్య కుట్రకు పాల్పడ్డారు, ఎవరు ఉన్నారు, దీని వెనక అన్నటువంటి విషయాలన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరి పైన యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క ఇప్పుడే డీజీపీతో ఐజీతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే వాటితో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ వీడియోకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మీరు పరిశీలించి మాకు పంపాలని, అక్కడ ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో ఆ రౌడీ షీటర్లకి ఎవరైనా రాజకీయ నేతలు ప్రేరేపించి వీరి చేత చేపిస్తున్నారా, అసలు ఈ కుట్ర వెనక ఎవరెవరు ఉన్నారు, దీని మీద ఎంత పెద్ద పాత్ర ఉన్నా, ఎవరు ఎంతటి వారున్నా సరే వారిని ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఇటు ఎస్పీకి వారు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే మరోపక్క యొక్క దీని మీద ఇమీడియట్ గా ఆ యొక్క ఎస్పీ కూడా స్పందించినట్లుగా తెలుస్తా ఉంది. స్పందించినటువంటి విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి ఇటు ఎంతో ఉత్కంఠత అయితే ఒక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఒక నెల్లూరు జిల్లా వ్యాప్తాన్ని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ రాజకీయ సంచలనం అంటే ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా ఈ యొక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుట్రకు సంబంధించినటువంటి హత్య కుట్రకు సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు చర్చించుకునే విధంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి సురేంద్ర బేసిక్ గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంత మిగిలిన రాజకీయ నేతలతో పోలిస్తే కొంత రెబలే. ఎందుకంటే తాను ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీలో చాలా కీలకమైన నేత. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. జగన్కి అత్యంత క్లోజ్గా, అంటే అన్న కోటంరెడ్డి అన్న అని జగన్ గారు పిలిచేంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి. కానీ తనను అవమానపరుస్తున్నారు, తనకు కావాల్సిన రికార్డ్ చేస్తూ ఉన్నారు అంటూ ఆయన ఆ రోజు ఆ ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలిగేషన్ చేసి ఆ పార్టీని ధిక్కరించి ఆ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలా చేరిన సందర్భంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా తప్పు చేస్తూ ఉన్నారు, అధికార పార్టీలో కావాలనుకుంటే ఆయన మంత్రి పదవి కూడా దక్కుతుంది. అలాంటి వ్యక్తి ఇంకా 2.5 ఏళ్ళు పదవీ కాలం ఉండగానే, ప్రభుత్వం ఉండగానే ఆయన ఎప్పుడో ఏదో ఎలక్షన్ ఒక నెల ముందు పార్టీలో రిజైన్ చేసి ఇతర పార్టీలో చేరొచ్చు. కానీ ఏకంగా 2.5 ఏళ్ల పదవీ కాలం ఉండగానే ఆయన పార్టీకి రాజీనామా చేసి అపోజిషన్ పార్టీలో కొనసాగారు. సో అలాంటి వ్యక్తిని ఏకంగా ఎలిమినేట్ చేసే ప్రయత్నమే చేశారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఒక్కసారి ఆ వీడియో మళ్ళీ ప్లే చేయండి పీసీఆర్. వీడియోలో ఏం మాట్లాడుకున్నారు రౌడీ షీటర్లు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి ఏ విధంగా పథకం రచించారు, ఆ వీడియో మళ్ళీ ఒకసారి రిజిస్టర్ కావడానికి ప్లే చేయండి. సరే పొద్దున్న చూసుకోండి.
డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు నేను నీ కోసం. రేపు ఉదయం చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు నేను నీ కోసం. రేపు ఉదయం చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు నేను నీ కోసం. రేపు ఉదయం చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. ఎస్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు జరుగుతున్నటువంటి కుట్రకు సంబంధించినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో బిగ్ టీవీ మీకు చూపిస్తోంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి. సో జగదీష్, మహేష్ అండ్ వినీత్ వీళ్ళు ముగ్గురు రౌడీ షీటర్లుగా ఉన్నారు. ఒక 5 రోజుల క్రితం అక్కడ నెల్లూరులో ఒక హోటల్లో కలుసుకొని సో మనం చూస్తున్నాం, అప్పటి నుంచి చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. సో డబ్బు ఎంత కావాలి, డబ్బు కొదవే ఉంది, రూరల్ ఎమ్మెల్యేని హత్య చేసి సరిపోతుందంటూ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆ వీడియో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. ఎస్, మా ఎగ్జిక్యూటివ్ అశోక్ లైవ్లోనే కంటిన్యూ అవుతున్నారు. ఎస్ అశోక్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే ఎప్పటి నుంచి టార్గెట్ అయ్యారు, ఎవరికి టార్గెట్ అయ్యారు, ఎందుకు టార్గెట్ అయ్యారు అనేది? ఎస్, ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీల మీద మనం నేరుగా అలిగేషన్ చేయడానికి లేదు. ఆయా రాజకీయ పార్టీలను లేకపోతే ఆయా నేతలను డైరెక్ట్గా పేరు పెట్టి బయటికి చెప్పడానికి వీల్లేదు. కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి పేర్లు చెప్పట్లేదు. కానీ బేసిక్గా నెల్లూరు కాదు, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం కింద చూడాల్సి ఉంటుంది. చాలా రెబల్ ఇది. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డితో వెరీ క్లోజ్గా ఉండేవారు. ఆయన శిష్యుడిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెబల్గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు అండ్ టీడీపీ నుంచి ఒకసారి విజయం సాధించారు. రూరల్లో చాలా మంచి పట్టున్న వ్యక్తి. మొన్నటి ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఓడించడానికి అనేక విధాల ప్రయత్నాలు చేశారు. కోట్లాది రూపాయలు కుమ్మరించారు. చాలా ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తిని, చాలా పెద్ద వ్యక్తిని ఆయన ముందు బరిలోకి దింపారు. ఎందుకు అంటే ఒక విధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కంట్లో నల్సలాగా మారారు. తమ ప్రభుత్వం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే ఆ పార్టీ నేత జగన్ని ధిక్కరించి పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు తన కాల్ రికార్డ్ చేసి తనకే పంపించిన ఆడియోలను బయటపెట్టి మొత్తం ఒక సంచలనాన్ని సృష్టించారు. అప్పటి నుంచి కూడా నెల్లూరు పాలిటిక్స్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలామందికి కంట్లో నలసగా మారిన పరిస్థితి ఉంటుంది. సో భవిష్యత్తులో ఇకపైన తాను పోటీ చేయను, వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు పోటీ చేస్తారని పబ్లిక్గానే ఆయన ప్రకటించేశారు. సో ఈ సందర్భంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కనుక కంటిన్యూ అయితే రేపొద్దున ఒకవేళ ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఆయన పేరు వచ్చింది. ఇప్పటికే పార్టీ అధిష్టానం కూడా, తెలుగుదేశం పార్టీ అధిష్టానం వాస్తవానికి ఫస్ట్ లిస్టులోనే అంటే క్యాబినెట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే కోటంరెడ్డి క్యాబినెట్లో ఉంటారని అంతా కూడా భావించారు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీని ధిక్కరించి మరీ తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తి, పార్టీని నెల్లూరు జిల్లాలో కాపాడిన వ్యక్తి. ఆ రోజు లోకేష్ యువగడం పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అటు పాదయాత్ర మొత్తం సక్సెస్ఫుల్గా సాగటానికి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, పార్టీ నేతల నుంచి, అలాగే ప్రభుత్వం నుంచి అనేక ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఫేస్ చేస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక విధంగా లోకేష్ పాదయాత్రకి కవచంలాగా నిలబడి ఆయన ముందుండి నిలబడ్డారు. అట్లాగే చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు వచ్చిన సందర్భంలో, ఆయన ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో కూడా కోటంరెడ్డి అన్నీ తానే పార్టీకి అండగా నిలబడ్డాడు. ఈ సందర్భంలో ఆయన ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడగానే క్యాబినెట్లో ఆయన పేరు ఉంటుందని మొదటైతే అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన పేరు రాలేదని ఎక్కడ కూడా చాలామంది మీడియా ప్రతినిధులుగా మేము కూడా ఆయన కాల్ చేశాం. మీరు క్యాబినెట్లో
ఉండాల్సింది కదా, ఎందుకు మీకు ఇవ్వలేదు అంటే అది నేను అడగాల్సిన అవసరం లేదు, రావాల్సిన సమయంలో పదవులన్నీ కూడా వాటికి అవే వస్తాయి తప్ప రాలేదని డిసప్పాయింట్మెంట్ లేదు, వస్తుందన్న ఆశ అయితే ఉంటుంది తప్ప రాలేదని డిసప్పాయింట్మెంట్ ఎక్కడా కూడా లేదు. చంద్రబాబు నాయుడు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు తప్ప ఎక్కడా కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. ఇప్పుడు తాజాగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఖచ్చితంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ఉంది. ఇప్పటికే క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ఒక 2-3 మంత్రులను తప్పిస్తారు అని, కొత్తగా ఒక 3-4 కొత్త వారికి అవకాశం ఇస్తారు అని కూడా ప్రచారం జరుగుతుంది. అందులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్న సందర్భంలో ఆయన క్యాబినెట్లోకి కనుక వెళ్తే ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతారు. మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అతన్ని ఆపలేకపోతున్నాం, అతన్ని కట్టడి చేయలేకపోతున్నాం, లేకపోతే అతన్ని ఎదిరించలేకపోతున్నాం, అతని గెలుపుని ఆపలేకపోతున్నాం అని భయపడుతున్న కొంతమంది నేతలు రేపొద్దున కనుక మంత్రి అయితే, రాష్ట్ర స్థాయిలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి కనుక అయితే అటు నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా ఎదిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అతన్ని ఆదిలోనే కంట్రోల్ చేయాలి, మంత్రి అనేది కానివ్వకూడదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి రేపు మంత్రి అయితే అస్సలు తట్టుకోలేమన్న కోణంలో మంత్రి కాకుండా ఉండేందుకు ఆయన మీద ఒక ఏదైతే పెరోల్ వివాదాన్ని రైజ్ చేశారు. సో సొంత మనుషులకు పెరోలు ఇప్పించుకున్నాడు, వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్లని, ఇదంతా కూడా సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కొంత సక్సెస్ అయ్యారు. సో ఈ విషయాన్ని అడ్డపెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒకవేళ మంత్రి పదవి తప్పించేస్తుంది, ఆల్రెడీ వివాదాల్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి మంత్రిగా తీసుకోకూడదని భావిస్తుందన్న ఆలోచనతో ఈ కుట్ర చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం కూడా తెచ్చుకుని నిజంగానే శ్రీకాంత్ అనే వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శిష్యుడేనా, అరుణకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిజంగానే పరిచయాలు ఉన్నాయా, వీళ్ళంతా కూడా తెలుగుదేశం కోసమే ప్రయత్నించారా, అందుకోసమే ఆయనకు పెరోలు ఇప్పించే ప్రయత్నం చేశారా అన్నది పూర్తి స్థాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళంతా కూడా తెప్పించుకుని పరిశీలించిన తర్వాత అదంతా తప్పు అని, అరుణ చేసిన అలిగేషన్స్ అన్నీ కూడా తప్పు, ఇదంతా బయట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని డిసైడ్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రిగా క్యాబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సో వేసిన ఎత్తుగాడ వర్కౌట్ కాకపోవటం, ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎంక్వైరీ చేయించి అతనిదేం తప్పు లేదని తేల్చిన నేపథ్యంలో రేపోవాపు మంత్రి అయిపోతాడు. మంత్రి అయితే మరింత బలమైన వ్యక్తిగా తయారవుతాడు. అప్పుడు అతన్ని రైట్ అశోక్. అయితే ఇప్పుడు వినీత్, మహేష్, జగదీష్ వీళ్ళు ముగ్గురు తాగిన మత్తులో హోటల్లో మాట్లాడినటువంటి వీడియో, అయితే వాళ్ళల్లో వాళ్ళే వీడియో తీసుకొని వాళ్ళే అది బయటికి వచ్చినటువంటి వీడియో అది. సో దీనిపైన ఈ వీడియో ఆల్రెడీ మా దగ్గర ఉంది అనేది అక్కడ నెల్లూరు ఎస్పీ కూడా చెప్పినటువంటి మాట అనేది ఇందాక మీరు చెప్పారు. అయితే పోలీసుల దగ్గర ఉన్నప్పటికీ కూడా మరి ఆయనకు శ్రీధర్ రెడ్డికి తెలిసిందా ఈ రకంగా నా గురించి మాట్లాడుకుంటారనేది, పోలీసులకు చేరగానే అతనికి చేరి ఉంటుందా, లేదంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకి ఎప్పుడు దీని గురించి మాట్లాడిపోయినప్పటికీ కూడా సో పార్టీలో అంతర్గతంగా ఈ రకంగా నా పైన కుట్ర జరుగుతోంది, నన్ను హత్య చేసేటువంటి ప్లాన్ జరుగుతోంది, ఇదిగో ప్రూఫ్స్ అంటూ ఏమైనా శ్రీధర్ రెడ్డి పార్టీ అధిష్టానంతో అంటే టీడీపీతో మాట్లాడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్టుగా తెలుస్తోందా? ఖచ్చితంగా నోరు విప్పుతారు. కాకపోతే మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం కొద్దిసేపటి క్రితం. బట్ ఆయన ప్రస్తుతం దీని మీద నేను ఇప్పుడైతే ఏమి రియాక్ట్ కాను. సో నేను పోలీసుల నుంచి సమాచారం తెప్పించుకున్న తర్వాత పార్టీ ఏం చేస్తుందో తెలుసుకున్న తర్వాత నేను అఫీషియల్గా వచ్చి మాట్లాడతాను తప్ప ప్రస్తుతం ఆ వీడియో గురించి నేను ఎలాంటి కామెంట్ చేయను అని అంటూ ఉన్నారు. వీడియో మీ దగ్గరికి వచ్చిందా అన్న సందర్భంలో కూడా ఆయన డినై చేశారు. సో నాకు ఇప్పుడు నేను కూడా మీడియాలోనే వీడియో చూస్తూ ఉన్నాను, సో మీ ఛానల్స్లోనే వీడియో చూస్తూ ఉన్నాను నేను. అందువల్ల ఇమ్మీడియట్గా నేను దాని మీద రియాక్ట్ కావాల్సిన అవసరం నాకు లేదు. సో దీని మీద ఆలోచించి పార్టీతో ఒకసారి డిస్కస్ చేసి పార్టీ లైన్ దాటకుండా నేను మాట్లాడాలి, పార్టీ ఆదేశాలతో మాట్లాడాల్సి ఉంటుంది. ఒక క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీలో అధిష్టానం అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏది పెడితే అది మాట్లాడకూడదు. పైగా నా మీద హత్యకు సంబంధించి నన్ను హత్య చేయడానికి పలానా వాళ్ళు కుట్ర పన్నారు అని నేనే డైరెక్ట్గా చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. పోలీసులు ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసి పోలీసులు దాని చట్ట ప్రకారం తేల్చాలి. అసలు దోషులు ఎవరు కోటమిరెడ్డిని చంపడానికి ప్రయత్నించారు అనేది పోలీసులు, ఎస్పీ లేకపోతే స్థానిక పోలీసులు చెప్పాలి తప్ప నాకు నేనుగా వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించారు అని మాట నేను ఎక్కడ కూడా చెప్పుకోను అంటూ ఆయన రేపు లేదా ఎల్లుండి పోలీసులు మాట్లాడిన తర్వాత తాను ప్రెస్ మీట్ పెడతానని అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన బిఫోర్ దట్ ఆయనకైతే వీడియో లేదు ఆయన దగ్గర. సో ఆయన మీడియాలో చూసిన తర్వాతే దాని గురించి ఆరా తీసుకుంటున్నట్టుగా మనకున్న సమాచారం. ఎందుకంటే మనం కొద్దిసేపటితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆయన చెప్పిన మాటలను బట్టి మనకి ఇక్కడ తెలుస్తోంది. సో ఒక సంచలనం అవుతోంది. సో ఇక్కడ నెల్లూరు రాజకీయాల్లో ఇలాంటివి ఈ హత్యలు చేయించడం, హత్య రాజకీయాలు, దాడులు చేయించడం ఇదంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆధిపత్య పోరు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎస్పీ విజయరావు అనే వ్యక్తి
నెల్లూరు జిల్లా ఎస్పీగా, ప్రస్తుతం పోస్టింగ్ కూడా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం, నెల్లూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ రకరకాల అలిగేషన్స్ వచ్చాయి. అక్కడ రౌడీ షీటర్లు విపరీతంగా రెచ్చిపోయారు. ప్రస్తుతం ఉన్న అరుణ, ఏదైతే లేడీ డాన్గా పేరుందని అరుణ కూడా అప్పటి ఎస్పీ విజయరావు అండదండలతోనే ఆమె ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు, సెటిల్మెంట్లు చేశారు. శ్రీకాంత్ కూడా అదేవిధంగా రెచ్చిపోయాడు అని చెప్తూ ఉంటారు. అంతకుముందున్న ఐపీఎస్ అధికారులు బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించి మరి ఆ విజయరావుని నెల్లూరు జిల్లా ఎస్పీ కావాలని కొంతమంది అప్పుడున్న పార్టీ నేతలు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ టైంలో నెల్లూరులో 2019-24 మధ్యలో మత్తు మందులు అడ్డాగా, బెట్టింగ్ బ్యాచ్లకు అడ్డాగా బెట్టింగ్ అలిగేషన్స్ కూడా ఒక మంత్రి మీద వచ్చాయి. అట్లాగే మత్తు మందులు, డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు అలిగేషన్స్ కూడా కొంతమంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద కూడా వచ్చాయి. ఇక ఇదే క్రమంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మంత్రి కూడా ఆయన ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చిన 3 నెలలకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే నెల్లూరు జిల్లాలో రౌడీయిజం పెట్టిరేగిపోతోంది, దాన్ని కంట్రోల్ చేయాలి అని అధికార పార్టీలోని ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయన ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అది అప్పుడు జరుగుతోంది. సరే 5 ఏళ్ళు అయిపోయింది, ఆ పార్టీ ఓడిపోయింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో చెలరైపోయిన రౌడీ షీటర్లు, అది శ్రీకాంత్ కావచ్చు, మహేష్ కావచ్చు, జగదీష్ కావచ్చు, వినీత్ కావచ్చు, అరుణ కావచ్చు, వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెచ్చిపోతూనే ఉన్నారు. అంటే వాళ్ళకి ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా ఒకటే. ఆ ప్రభుత్వంలో ఉన్న నేతల్ని, ఈ ప్రభుత్వంలో ఉన్న నేతల్ని, ఆ ప్రభుత్వంలో ఎస్పీగా ఉన్న వ్యక్తుల్ని, ఈ ప్రభుత్వంలో ఉన్న ఎస్పీగా ఉన్న వ్యక్తుల్ని మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు అనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా జరుగుతుంది. ఒక వారం రోజుల క్రితం ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు అరుణ బిగ్ టీవీకి 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చింది. 2 రోజులు వరుసనే ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో అనేక సంచలన విషయాలు బయటపెట్టింది. అందులో కోటమిరెడ్డి శ్రీధర్ పేరు నేరుగా చెప్పకపోయినప్పటికీ కూడా ఒక బడా నేతని, ఆయన మాకు దేవుళ్ళు లాంటివాడని చెప్తూనే మళ్ళీ ఆయన నుంచి మాకు ప్రాణహాని ఉందని, నన్ను ఎప్పుడైనా చంపేస్తారని, ఇట్లా రకరకాల కట్టుకథలన్నీ కూడా అరుణ చెప్పే ప్రయత్నం చేసింది. బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు అరుణ ఏం చెప్పింది ఒకసారి ప్లే చేయండి పిక్చర్. చెప్పనండి, ఎందుకంటే ఆయన మాకు దైవంతో సమానం అండి. శ్రీకాంత్ ఆయన కోసమే బ్రతికి ఉన్నాడని కూడా నేను చెప్తానండి. అంత ప్రేమ అండి ఆయన అంటే. ఈవెన్ నాకు కూడా, నేను శ్రీకాంత్ ప్రేమించినప్పటి నుంచి కూడా, నాకు పరిచయమైనప్పటి నుంచి కూడా ఎంత గొప్పగా చెప్తాడంటే ఆయన గురించి అంత గొప్పగా చెప్తాడండి. నేనైతే పేరు చెప్పదలుచుకోలేదండి. ఆయన అంటే మాకు అపారమైన అభిమానం ఉంది. కానీ ఆయన జగదీష్ ఇల్ని చేస్తా ఉంటే తెలుసుకోలేనటువంటి స్థితిలో అయితే ఉండేవాళ్ళు కాదండి. తెలుసుకుంటాడు ఆయన, కానీ ఎందుకు నోరు మెదపలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ కాదండి, శ్రీకాంత్ గారి బెయిల్ రద్దు కానీ, మీ మీద ఆర్టికల్స్ రావటం కానీ, మీ మీద దుష్ప్రచారం, వీడియో లీకు, వీటన్ని ఆ నాయకుడికి తెలిసి జరిగి ఉంటాయంటారా, తెలియకుండా జరిగి ఉంటాయా? సార్ అవి తెలిసి జరిగాయా తెలియకుండా జరిగాయా అయితే నాకు తెలియదు. కానీ ఆయన క్యారెక్టర్ అయితే నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే క్యారెక్టరే కానీ మోసం చేసే క్యారెక్టర్ అయితే కాదు సార్, అది మాత్రం చెప్పగలను. కానీ జగదీష్ ఇలా చేస్తున్నాడని ఆయనకు అసలు వాస్తవంగా తెలుసో లేదో నాకైతే తెలియదు సార్. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటే కూడా జగదీష్ పిలిపించి ఖచ్చితంగా ఆయన అడుగుతాడు సార్. ఇప్పుడు ఆ నాయకుడు కాసేపు నాకు యూట్యూబ్ లింక్లో అయినా ఈ వీడియో చూస్తారు, లేదంటే ఇప్పుడు టీవీ కూడా చూస్తూ ఉండొచ్చు. బహుశా ఆయనకి ఏమైనా అప్పీల్ చేసుకుంటారా మీరు? అప్పీల్ అదే సార్, నేను ఆయన అప్పీల్ కాదు సార్, నాకు అవకాశం ఇస్తే ఆయన కాళ్ళు పట్టుకుంటాను సార్ నేను పోయేసి. నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంక్వైరీ అంటున్నారు కదా సార్, ఈ జగదీష్ వల్ల రంగంతా ఆయన మీద ఇప్పుడు ఈనాడులో పొద్దున వచ్చిందంట, వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఎస్కేప్ లో ఉన్నప్పుడు దండాలు నడిపాడు జగదీష్ అనే పెట్టుకొని, ఆయన 200 మందిని పెట్టుకొని ఇచ్చేసాడు. అవన్నీ వాస్తవాలు కాదు సార్. ఆయన లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే జగదీష్ ని పిలిపించి మాట్లాడాడు. అంతకు ముందు జగదీష్ పాలాపారంకి హెల్ప్ చేసి ఉండొచ్చు సార్, అంతేగాని జగదీష్ చేసే అన్యాయాలకు కానీ, జగదీష్ చేసే ఇదిలో కానీ శ్రీకాంత్ పాత్ర లేదు సార్. ఆ పేరు అక్రమంగా వాడుకుంటున్నాడనే నేను నా ఆవేదన అంతా వ్యక్తపరిచి జగదీష్ నేను దూరం చేసేసాను. నేను ఆ యొక్క మా దైవం అయినటువంటి ఆ నాయకుడికి నేను విన్నవించుకునేది ఏంటంటే, నాకు అవకాశం ఇవ్వండి, నేను మీ కాళ్ళైనా పట్టుకుంటాను, నా శ్రీకాంత్ కాపాడి నాకు తెచ్చియండి. మీ స్థాయిలో అనుకుంటే శ్రీకాంత్ బయటకు వచ్చి చాలా ఇదండి. సీఎం గారు ఆయనకి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది, గవర్నర్ గారికి ఉంది. నా ప్రేమను బతికించండి. మీ రాజకీయాల్లోకి మేము ఎంటరాము, మీ రాజకీయాల్లోకి మేము రాము, అసలు మాకు వద్దు. ఎస్, అరుణ మాట్లాడింది మనం ఒకసారి వాయిస్ విన్నాము. చాలా దీనంగా, అంటే ఒక పక్కా స్క్రిప్టెడ్, పక్కా స్కెచ్ ప్రకారమే మేమంతా కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులమే, మాకందరికీ కూడా ఆయన ఒక దేవుళ్ళు లాంటి వారు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. దీన్ని అందరూ కూడా నమ్మారు. అప్పటి వరకు ఎవరికి కూడా అనుమానం రాదు ఆ నేత. సో ఈ జగదీష్ అనే వ్యక్తి, ఇప్పుడు ఏదైతే ఈ వీడియోలో లేపేద్దాం కోటమిరెడ్డిని అని చెప్తున్న జగదీష్ ఇలాంటి పనులు చేస్తున్నాడు.
కాబట్టి నేను శ్రీకాంత్ని జగదీష్ని విడదీశాను కాబట్టి జగదీష్ నా మీద నన్ను ఏదో రకంగా చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది ఆవిడ చెప్తున్నమాట. అవకాశం ఇస్తే నా దేవుళ్ళు లాంటి ఆ నేత కాళ్ళు కూడా పట్టుకుంటానని అంటూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉద్దేశించి ఆవిడ మాట్లాడారు. క్లియర్గా అది అందరికీ కూడా అర్థమవుతోంది. అంటే ఈ జగదీష్ అనే రౌడీ షీటర్ కోటమిరెడ్డికి అనుసరణలోనే పనిచేస్తున్నారు, కోటమిరెడ్డి అనుచరుడే అతను అన్నది ఆవిడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అలాగే నేను కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి విధేయురాలని, అలాగే జైల్లో ఉన్న ఇప్పుడు పెరోల్ వివాదంలో ఉన్న శ్రీకాంత్ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడే అన్న అంశాన్ని చాలా అద్భుతంగా ఆవిడ ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూ మన ఇంటర్వ్యూలో చెప్తుంటే ఆ రోజు ఇంటర్వ్యూ చేసి నేను కూడా నిజమే అనుకున్నాను. ఇదంతా కూడా ఇంత కరడు కట్టిన శిష్యుల్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చుంటారు బెయిలు, పెరోల్కి సంతకం పెట్టుంటాడు. సో వీళ్ళందరూ కూడా ఒక అసోసియేట్గానే ఉన్నారు అనేది నేనే కాదు చూస్తున్న జనం అంతా కూడా అనుకున్న మాట. సో ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం, అంటే ముందస్తుగా ఆయన మీద రకరకాల అలిగేషన్స్ చేయించడం, పెరోల్ వివాదంలో ఆయన సంతకం పెట్టారని వీళ్ళంతా కూడా ఆయన శిష్యులని చెప్పి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయటం, ఆయన క్యాబినెట్లో బెర్త్ దక్కకుండా ఆయన మంత్రివర్గంలో మంత్రి కాకుండా అడ్డుకునేందుకు ఒక స్కెచ్ ప్రకారం ఈ స్క్రీన్ ప్లే ఇదంతా కూడా నడిపారు. సో తీరా శ్రీకాంత్ పెరోల్ రద్దు అయింది, జైలుకి వెళ్ళిపోయాడు. తర్వాత ఇన్ని అలిగేషన్స్ చేస్తూ వచ్చిన అరుణ ఏదైతే రాసలీలలో వీడియో వచ్చిన తర్వాత ఆవిడ మీద ఆవిడ నివాసం ఉంటున్న ఇంటి ఓనర్ కేసు పెట్టడం, తను బెదిరించిందని, తన డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తోందని రకరకాల అలిగేషన్స్ రావడంతో ఆమెను అరెస్ట్ చేసి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉంచారు. ఆవిడ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లో కూడా రకరకాల వీడియోలు ఉన్నాయి. సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన ఇంకో కీలకమైన పాయింట్ ఉంది రాజేష్, ఏంటంటే ఈ వీడియో బయటికి ఎలా వచ్చింది. ఇందాక మీరు కూడా రైట్ చేసినట్టున్నారు ఈ వీడియో బయటికి ఎలా వచ్చింది అని. ఎస్, వాళ్ళల్లో వాళ్ళు మద్యం తాగి మాట్లాడుకుంటున్న వీడియో వాళ్ళకు వాళ్ళే వీడియో రికార్డ్ చేసుకుని పోలీసులకో బయటకో ఎందుకు లీక్ చేస్తారు? లీక్ చేస్తే వాళ్ళకే ప్రమాదం కదా. ఎస్, ఇక్కడే మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ వీడియో బహుశా నేను అనుకోవటం ఏంటంటే అరుణని అరెస్ట్ చేసి జైలుకు పంపిన తర్వాత ఆమె ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లో అనేక రకాల వీడియోలు ఉన్నాయి, అనేక మందితో ఆమె సంభాషణ అంటే ఫోన్ మాట్లాడినవన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకుంది. చాలామంది నేతల దగ్గరికి ఆవిడ వెళ్ళినప్పుడు వీడియోలు కూడా రికార్డ్ చేసి పెట్టుకుంది. అందులో రహస్యమైన వీడియోలు, ప్రైవసీ వీడియోలు ఉన్నాయి, కొన్ని వాళ్ళతో మరీ సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి. సో ఆ వీడియోలన్నీ కూడా బయటకు వస్తే కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, స్థానిక పోలీసులు, పొలిటికల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇట్లా చాలామంది రాసలీల వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ఆమె ఫోన్ని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న వీడియోలన్నీ బయటికి చూస్తున్న సందర్భంలోనే బహుశా ఈ వీడియో బయటకు వచ్చి ఉంటుందని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగదీష్ ఆవిడ మనిషే, వినీత్, మహేష్ ఆవిడ మనుషులే. సో వీళ్ళు ఆ వీడియో రికార్డ్ చేసుకుని అది బహుశా అరుణకు పంపించి ఉండొచ్చు. అరుణకు పంపించిన అరెస్ట్ అయిన తర్వాత ఆ మొబైల్ నుంచి బహుశా పోలీసులు ఏమన్నా స్వాధీనం చేసుకున్నారా అనేది మనకి ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అది ఇది కేవలం ఒక ఎగ్జాంప్షన్ మాత్రమే, ఒక ఆలోచన మాత్రమే. ఆవిడ ఫోన్ నుంచి వీడియో స్వాధీనం చేసుకుని ఉండొచ్చు అని, ఎందుకంటే ఆవిడ అరెస్ట్ అయిన తర్వాతే వీడియో బయటకు వచ్చింది 5 రోజుల క్రితం. రేపు మీడియా ముందుకు రాబోతుండగా మనకు ఫోన్ లోంచే ఈ వీడియో బయటకు వచ్చి ఉండొచ్చు అనేది ఒక అనుమానం. లేదా ఈ ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు దాన్ని రికార్డ్ చేసి దాన్ని పోలీసులకు పంపటమో, లేకపోతే కోటమిరెడ్డి అనుచరులకు పంపటమో, లేకపోతే మీడియా వాళ్ళకి పంపటమో ఇదన్నా చేసి ఉండొచ్చు. కానీ ఎందుకు చేసి ఉంటారు? వాళ్ళు రికార్డ్ చేసుకుని రేపు పొద్దున అలా రికార్డ్ చేసి బయటకు పంపించిన వ్యక్తికి కూడా థ్రెట్ ఉంటుంది కదా, ఎందుకు పంపలేదు అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇదంతా అరుణ ఫోన్ నుంచి ఆడియో వీడియో బయటకు వచ్చి ఉండొచ్చు అనేది ఒక రకమైన అనుమానం. సో ఒకసారి దామోదర్ దగ్గరికి వెళ్దాం. మా కొలీగ్ దామోదర్ ఉన్నారు. సో నెల్లూరు జిల్లా పాలిటిక్స్ గురించి బాగా ఐడియా ఉంది. దామోదర్, ఎట్లా ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఏంటి వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానం దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా? ఏమైనా ఎంక్వైరీ చేస్తుందా? ఖచ్చితంగా ఇప్పటికే దీని మీద విచారణ జరుగుతుందండి. పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం మొత్తం మీద తీసుకుంటే కోటమిరెడ్డి బలమైన నాయకుడు. నెల్లూరు జిల్లాలో టీడీపీలో నేతలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో డి అంటే డి అనే నాయకుడు ఎవరు లేరు. దీంతో ఇక్కడిని పూర్తిగా భౌతికంగా అంతమొందిస్తే వచ్చే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, నగరపాలక సంస్థ ఎన్నికల్లో కానీ తమకు తిరుగులేదని భావించిన కొంతమంది ఇతన్ని మట్టు పెట్టడానికి ఈ ప్రయత్నం చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో పాటు ఏదైతే శ్రీకాంత్ కు సంబంధించిన రౌడీ టీం గతంలో అయితే 2019-24 మధ్య కాలంలో తడా నుంచి కావల వరకు వీరు దందా నడిచింది. ఏదైతే ప్రభుత్వం చివరి రోజుల్లో, వైకాపా ప్రభుత్వం చివరి రోజుల్లో వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున క్వాడ్స్ అక్రమంగా చైనాకు తరలించారు. ఏదైతే
గనుల యజమానులు బలవంత పెట్టడం, అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో క్వార్టర్ తవ్వకాలు జరిగాయి. ఆ సమయంలో కూడా వీరిని అడ్డగోలుగా అక్కడ ఉన్న నాయకులు ఉపయోగించుకున్నారని సమాచారం. దీనిపైన కూడా పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ఇతని కోటమిరెడ్డిని అంతమొందించాలి అని వారు భావించింటే ఖచ్చితంగా వారికి ఎంతో డబ్బులు ముట్ట చెప్పడమో లేదైనా సమాచారం ఇవ్వడమో చేసి ఉంటే తప్ప వారు మద్యం మత్తులో కానీ ఏదైనా కానీ మాట్లాడే అవకాశం లేదు. ఖచ్చితంగా వీరికి ఎవరో ఒకరు మీకు ఇంత డబ్బులు ఇస్తాము, అతన్ని తొదముట్టించండి, భవిష్యత్తులో మనకి ఇబ్బంది లేకుండా ఉంటాడన్న కోణంలోనే వారు చెప్పి ఉంటారు. దాన్ని వీరు ఆచరించడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే వారు మద్యం మత్తులో ఈ విషయాన్ని బయట పెట్టినప్పటికీ అంత ముందుగానే ప్లాన్ చేసినట్టు సమాచారం. 2020 ఏదైతే 19-21 మధ్య కాలం 19-20 మధ్య అయితే కొంత ఐపీఎస్ అధికారి పత్రం స్ట్రిక్ట్ గా పనిచేయడం వల్ల అప్పట్లో మద్యం ఏదైతే ఇటు గంజాయి దాడులు, డ్రగ్స్ కూడా అప్పుడు పట్టుబడ్డాయి. ఈ సమయంలో అతన్ని వెంటనే బదిలీ చేసి మరో అధికారిని, తమకు అనుకూలంగా ఉన్న అధికారిని తెచ్చుకున్నారు. ఆ అధికారి ఉన్న సమయంలో ఏదైతే అరుణ గాని ఆమె టీం గాని పెద్ద ఎత్తున దందాలకు పాల్పడింది. ప్రస్తుతం కూడా ఏదైతే ఇప్పుడు ఒక లేడీ ఆఫీసర్ ఏదైతే నెల్లూరు అర్బన్ లో పనిచేస్తుంది, ఆమె కొంత దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఈ మధ్య కాలంలో ఏదైతే రౌడీ షీటర్ల అరాచకాలు కొంత తగ్గాయని చెప్పవచ్చు. చివరకు ఏదైతే రాంగ్ రూట్ లో వస్తున్నావు అంటూ కూడా ప్రయత్నించిన సమయంలో కూడా అతని మీద కత్తితో దాడి చేశారంటూ కూడా మనం ఈ మధ్య కాలంలో వార్తలు విన్నామంటే ఏ స్థాయికి దిగజారిపోయినాయి. ఇటు గంజాయి అటు డ్రగ్స్ విచ్చలవిడిగా నెల్లూరు జిల్లాకు గత వరదలాగా వచ్చింది. దీనికి తోడు ఇటు ఏదైతే పోర్ట్ కానీ రహదారులు నేషనల్ హైవే ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఇక్కడికి అక్రమ దందా కొనసాగుతుంది. ఇక్కడ నుంచి శ్రీలంకతో పాటు ఇతర దేశాలకు కూడా గంజాయి తరలింపు గతంలో జరిగింది. చాలా సార్లు పోలీసులు పట్టుకున్న సమయంలో నెల్లూరు మీదుగా ఇటు తమిళనాడు అదేవిధంగా శ్రీలంక వరకు సరుకు వెళ్తుందని పోలీసులు మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితి. ఇలాంటి సమయంలో వీరు అన్ని రకాల దందాలకు పాల్పడిన వీరు ప్రస్తుతం కొంత ఇబ్బందికరమైన పరిణామం ఎదుర్కొంటున్న నేపథ్యం. అదేవిధంగా ఏదైతే ఇటు రాజకీయంగా కొంత గతంలో బలమైన నాయకులు వారికి అండగా ఉండేవారు, ఇప్పుడు వారంతా ఏదైతే అధికారం కోల్పోవడమో లేకపోతే ఇతర కారణాల వల్ల దీనికి దూరంగా ఉండడంతో వీరికి ఎవరు అండగా లేకపోవడంతో డబ్బుకు కటకట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలోనే వీరు ఏదానికైనా సరే ధైర్యంగా ముందుకెళ్లి డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరోవైపు ఏదైతే శ్రీకాంత్ ఇష్యూ బయటికి రావడం, అరుణ మీద విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింతగా వీరు వివాదాల్లోకి కేసుల్లోకి ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఏదైతే జగదీష్, వినీత్, మహేష్ వీళ్ళ మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి. ఏదైతే అరుణ మీద నమోదైన కేసులో సహనిందులుగా వీరు కూడా నమోదైన పరిస్థితి. దీనికి తోడు పోలీస్ కస్టడీలో రెండు రోజులుగా పోలీస్ కస్టడీలో విచారణ అరుణ మీద కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు కానీ వారి దందా కానీ బయటపడే అవకాశం ఉన్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో రావడం అంటే వ్యూహాత్మకంగా మనం ఆలోచించవచ్చు. పోలీసులు విడుదల చేసి ఉంటారా అన్న కోణంలో కూడా ఆలోచించవచ్చు. అశోక్, అంటే బేసిక్గా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమారిస్తే ఎవరికి ఉపయోగం? పర్టికులర్గా క్యాబినెట్లో ఆయన మంత్రి అవుతున్నాడు అనగానే అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న నెల్లూరు జిల్లాలోనే ఉన్న మంత్రి పదవి కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక నేత కూడా ఆయన మీద కొంత కుట్ర పన్నారు. సో ఈ అరుణని రంగంలో దింపారు అని ఒక నేత మీద ప్రముఖంగా అలిగేషన్స్ వచ్చాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అదే నెల్లూరు జిల్లాకు సంబంధించిన నేత. సో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అరుణ కావచ్చు లేకపోతే ఈ రౌడీ షీటర్లంతా కూడా వేరే పార్టీ నేత కనుసన్నల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సో ఇక్కడ ఒకవేళ మంత్రి పదవికి అడ్డుగా ఉన్నాడు కాబట్టి అతనికి మంత్రి పదవి రానియకుండా కుట్ర చేస్తే టీడీపీ నేత చేసి ఉండొచ్చు, కానీ ఏకంగా కోటమిరెడ్డిని చంపే ప్రయత్నం అయితే బహుశా చేసి ఉండకపోవచ్చేమో కదా. సో ఇతన్ని హతమారిస్తే ఎవరికి ఉపయోగం అయి ఉండొచ్చు? టీడీపీలో ఉన్న నేతలు అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇద్దరు సీనియర్ నేతలు ఇప్పటికే మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. విభజన ఏదైతే నెల్లూరు జిల్లాను విభజించిన తర్వాత మిగతా వారంతా జూనియర్స్, కోటమిరెడ్డి కంటే జూనియర్స్, వారు ఆ పదవి గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా ఏదైతే మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది ప్రత్యర్థికి సంబంధించి గతంలో స్నేహితులుగా ఉండి విడిపోయిన వారు లేకపోతే గతంలో కలిసి జర్నీ చేసిన వారు. అప్పట్లో ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ తరఫున చాలా దూకుడుగా వ్యవహరించాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద కూడా విరుచుకుపడ్డాడు. రూరల్ మండలంలో రూరల్ కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం పార్టీ అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడు ఉంటే పార్టీలో అయినా చేరండి, లేకపోతే మీరు రాజకీయాలైనా వదిలిపెట్టండి అన్న స్థాయిలో ఆ రోజు రాజకీయం చేశాడు. ఆ నేపథ్యం ఆ తర్వాత ఏదైతే అతను టీడీపీలో చేరిన తర్వాత అదే విధమైన దూకుడు ప్రదర్శించాడు. ప్రస్తుతం టీడీపీ శ్రేణులన్నీ అతనితో కలిసి నడుస్తున్న నేపథ్యం. మరోవైపు సీనియర్ నేతలు కూడా అతనికి
అతనితో ఏదైతే రాజీ మార్గంలోనే ఉన్నారు కానీ విభేదించే పరిస్థితి లేదు. అతనితో సఖ్యతగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి లేదు. కానీ తెలుగుదేశం పార్టీలో చేరిన ఎవరైనా నేతలు వచ్చే నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఇతని వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా అన్న కోణంలో అతన్ని ఇబ్బంది పెడుతున్నారు, అతన్ని తొడుముట్టించాలనుకున్నారా, లేకపోతే భవిష్యత్తులో మరింత ఇబ్బందికరంగా ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో ముందుకుంటాడో తర్వాత ఏదైతే ఓ పార్టీకి నెల్లూరు జిల్లా గతంలో కలుసుకోట అలాంటి చోట ఇప్పుడు ప్రస్తుతం జీరో అయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నాయకుడు ఉంటే మరింతగా ఇబ్బందిగా పరిణామాలు మారే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో కూడా ప్రత్యర్థులు ఆలోచించుండవచ్చు. మొత్తం మీద అయితే ఏదైతే డబ్బుల కోసమే వీరు ఈ ప్రయత్నం చేశారా, లేకపోతే గతంలో కుట్రకోణం ఏదైతే అరుణ గాని శ్రీకాంత్ గాని చెప్పి ఉండడం వల్ల ఏదైనా ఈ ప్రయత్నం చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందని ఇంతకు ముందే నేను అక్కడ పోలీసులతో మాట్లాడాను. వారు ఈ విషయం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. అందువల్లనే మేము ఈ విషయాన్ని బయటికి ఎక్కడ చెప్పలేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ వీడియో అరుణ ఫోన్ నుంచి ఏమైనా వచ్చి ఉండే అవకాశం ఉందా? ఇది జస్ట్ నా అనుమానం. ఇది నా డౌట్. ఇందాక నేను లైవ్ లో కూడా అదే చెప్పాను. ఈ వీడియో ఎలా బయటకు వచ్చి ఉంటుందంటే ఈ రౌడీ షీటర్లంతా కూడా లేడీ డాన్ అరుణ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి అరుణకు బహుశా పంపించుండొచ్చు. అరుణ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆ ఫోన్ వీడియోలు బయట చూసినప్పుడు ఈ వీడియో వెలుగు చూసిందేమోనని నా అనుమానం. నిజమేనది? ఖచ్చితంగా వ్యూహాత్మకంగానే పోలీసులు ఈ విషయంలో ముందుగా ఏదైనా విషయాన్ని ముందుగా లీక్ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేయడం వల్ల కొంత సానుభూతి కానీ వారి మీద ఒత్తిడి తగ్గే అవకాశం కానీ ఉండే అవకాశం ఉన్న కోణంలోనే ఈ విషయాన్ని చేసి ఉంటారని కూడా భావించవచ్చు. మరోవైపు ఏదైతే మొత్తం మీద చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రావడం, ముఖ్యంగా వీడియోలు బయటకు వచ్చిన తర్వాతనే పోలీసులు స్పందిస్తున్నారంటే అది ఖచ్చితంగా అబద్ధం ఉంటుంది. లీక్ మాత్రం ఖచ్చితంగా పోలీసుల వైపు నుంచి వచ్చి ఉంటుందని కూడా భావించవచ్చు అశోక్. ఎందుకంటే ఆమెకు సంబంధించిన ఫోన్లు మొత్తం సీజ్ అయ్యి అదేవిధంగా డేటా మొత్తం రికవరీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక బయట ఈ ముగ్గురు వ్యక్తులు వీడియో తీసుకుంటే అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు. నాలుగో వ్యక్తి వీరు ముగ్గురే కాకుండా ఆ మద్యం తాగే సమయంలో మరో వ్యక్తి కూడా ఉండే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చునేమో. ఓకే థ్యాంక్ యూ దామోదర్. ఒక్కసారి ఈ ఎంటైర్ ఈ ఇష్యూ ఇప్పుడు సంచలనంగా మారిన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో సంచలనంగా మారిన హాట్ టాపిక్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు. ఎవరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి ప్లాన్ వేశారు, ఎవరు పథక రచన చేశారు, ఎవరు సుపారీ ఇచ్చారు అన్న దాని మీద విపరీతమైన చర్చ జరుగుతున్న సందర్భంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదే నెల్లూరు జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత, ఆయన కూడా ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నిన వ్యవహారం బయటకు వచ్చిన నేపథ్యంలో ఏం చెప్తారండి మీరు, సోమిరెడ్డి గారు? నేను సర్ప్రైజింగ్ ఇది నేను ఎప్పుడే టీవీలో చూశాను. అంటే లాస్ట్ 5 years లో నెల్లూరుకి లేని చెడ్డ పేరు వచ్చేసింది. ఈ క్రిమినల్స్ ని పెంచి పోషించటం లాస్ట్ గవర్నమెంట్ లో జరిగింది. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఎవరైతే ఈ ముఠా అంతా ఈ గ్యాంగులందరూ తయారు చేయి మర్డర్స్ ఇటువంటి ప్లాన్లు చేసిన చరిత్ర గతంలో లేదు. లాస్ట్ 5 years లో జరిగింది. ఇప్పుడు దాన్ని సీరియస్ గా గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. డెఫినెట్ గా ఒక ఎమ్మెల్యేని మర్డర్ చేయాలని ప్రయత్నం చేశారంటే శ్రీధర్ రెడ్డిని నేను ఇప్పుడు ఇంతకు ముందు విన్నాను. రామనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మేకపాటి, చంద్రశేఖర్ రెడ్డి ఇంతమంది వెళ్ళిపోతే కంట్రోల్ చేయాలంటే ఎవరో ఒకరిని మర్డర్ చేయాలని ప్లాన్ ఇది అనేది విన్నా నేను. సో అందుకని దీన్ని గతంలో కొంతమంది ఎస్పీలు ఉన్నారు. అది పిహెచ్డి రామకృష్ణ గారు, శ్రీనివాసరెడ్డి, ఆ స్టైల్లో ఈ క్రిమినల్స్ ని వేరేయకపోతే ప్రాణాలకే మొక్కుండే పరిస్థితి వస్తూ ఉంది. నెల్లూరు జిల్లాకి చాలా చెడ్డ పేరు తెచ్చారు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. శ్రీధర్ రెడ్డిని అటాక్ చేయాలని ప్రయత్నం చేసిన గ్యాంగ్ సంగతి పోలీస్ శాఖ చూసుకుంటుంది. తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి యాక్షన్ సార్? ఇప్పుడు ఏమైనా పార్టీలో ఏమైనా డిస్కషన్ వచ్చిందా ఈ అంశానికి సంబంధించి? పార్టీలో మీరు చాలా కీలకమైన నేత, మాజీ మంత్రి కూడా మీరు. సో ఇలాంటి ఏకంగా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని హత్య చేయడానికి ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారంటే ఎవరికి ఆయన హత్య చేస్తే లాభం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నేనేమంటానంటే ఇప్పుడే బయటకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆ శ్రీకాంత్,
అండ్ మా అమ్మాయి అరుణ వీళ్ళందరినీ లోపలేసిన తర్వాత కస్టడీలో బయటకు వచ్చే సమాచారం ఇప్పుడే బయటకు వచ్చింది. ఇప్పటికే ఆల్రెడీ కొంతమందిని అందరినీ అరెస్ట్ చేసి లోపలికి పంపించుండారు ఆ ముఠాని. దీన్ని తీవ్రంగా గవర్నమెంట్ తీసుకుంటుంది, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, సీరియస్ గా తీసుకుంటాం. ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న రౌడీ షీటర్లందరినీ ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారా సార్? కొంతమంది ఒక 4 రౌడీ షీటర్లు అదుపులోకి తీసుకొని ఉన్నారు. అరుణ కూడా లోపల ఉంది. ఆమెని కూడా కస్టడీ కింద ఆమెను విచారిస్తున్నారు. ఆమె టెలిఫోన్లు, ఆమె మొబైల్లో ఉండేవన్నీ బయట తీస్తున్నారు. సో డెఫినెట్ గా అన్ని బయటకు వస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ సార్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన హత్య చేయడానికి పథక రచనకు సంబంధించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఖండిస్తున్నాం అన్నారు. రెండోది వచ్చి ఇప్పటికే ఈ కేసులో ఎవరైతే ఆ వీడియోలో ఉన్న రౌడీ షీటర్లు ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, వీడియో బయటకు వచ్చినా కానీ రౌడీ షీటర్లు ఇంకా బయటే ఎందుకు ఉంచారు, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని మనం ఒక ప్రశ్న రైజ్ చేశాం. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ ఒక 4 రౌడీ షీటర్లని ఇప్పటికే పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. సో ఈ కేసులోన వేరు కేసుల్లోనా అన్న తెలియదు కానీ సో వీడియోలో కనిపిస్తున్న రౌడీ షీటర్లు జగదీష్ కావచ్చు, మహేష్ కావచ్చు, వినీత్ కావచ్చు, ఈ రౌడీ షీటర్లు మొత్తాన్ని కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకనే అటు కృష్ణకాంత్ గారు, ఎస్పీ కృష్ణకాంత్ గారు కూడా మీడియా వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పారు. సో దీని మీద చాలా సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది, వీడియో మా దృష్టిలో ఉంది అని. మనం ఈ లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక ప్రశ్న పదే అంటూ ఉన్నాం, వీడియో బయటకు వచ్చినా సరే రౌడీ షీటర్లు పారిపోకుండా ఎందుకు అదుపులోకి తీసుకోలేదు అని. సో ఇప్పుడు సోమిరెడ్డి గారు చెప్తున్న మాటల ప్రకారం ఖచ్చితంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చాలా సీరియస్గానే ఉన్నారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని కాదు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని కాదు, ఏ ఎమ్మెల్యేనైనా లేకపోతే ఏ సామాన్యమైన వ్యక్తినైనా సరే ఒక వ్యక్తిని పూర్తిగా ఎలిమినేట్ చేయాలనుకోవటం అనేది ఎవరు కూడా ఉపేక్షించరు. ఆ పార్టీలో ఉన్న నేతలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరు కూడా ఉపేక్షించరు. సో ఇలాంటి కోణంలో ఒక హత్యకు పథక రచన చేయటాన్ని మాజీ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఖండిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఒకసారి ఈ ఎంటైర్ వివాదానికి మూల కారణమైన సంచలనమైన వీడియో ఏదైతే బయటికి లీక్ అయిన వీడియో ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. చూసుకోండి. రేపు చూసుకోండి. కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీకోసం. రేపు చూసుకోండి. డబ్బు సమస్య రేపు చూసుకోండి. రేపు చూసుకోండి. కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు.